ప్రాంతంలో నేను చెన్నూరు మా ప్రెస్ క్లబ్లో ఒంటరిగా కూర్చున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏబిఎం ఎటు పోతే నీకెందుకు, ఆడిన వార్తలు ఎందుకు రాస్తాను, నీకు అవసరమా అని విపరీతంగా నాన్ స్టాప్ నన్ను ఒక 10 minutes వరకు పిడిగుడ్డులు గుద్దుతూ కాళ్ళతో దాంతో చాలా హత్యా ప్రయత్నం చేసింది. ఒకటి షార్ప్ ఏదో ఒక వస్తువు అది, దాంతో మాత్రం ఇక్కడ కొడితే నాకు ఇక్కడ డ్యామేజ్ ఫేస్ డ్యామేజ్ అయింది. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి నేను రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వీరం అండ్ మూలరాజిరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి మీద వార్తలు రాస్తున్నా. దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి, వాళ్ళు వచ్చింది కూడా దాని గురించి, నన్ను అడిగింది కూడా దాని గురించి, అందుకే కొట్టింది వార్తలు రాస్తున్న కారణంగా. డౌట్ ఎవరి మీద? మూలరాజిరెడ్డి అండ్ వీరం, మహారాష్ట్రకు చెందిన వీరం. ఎమ్మెల్యే గారు ఇటువంటి చిల్లర పనులు చేయడానికి నేను అనుకుంటాను. 9 గంటల ప్రాంతంలో నేను చెన్నూరు మా ప్రెస్ క్లబ్లో ఒంటరిగా కూర్చున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏబిఎం ఎటు పోతే నీకెందుకు, ఆడిన వార్తలు ఎందుకు రాస్తాను, నీకు అవసరమా అని విపరీతంగా నాన్ స్టాప్ నన్ను ఒక 10 minutes వరకు పిడిగుడ్డులు గుద్దుతూ కాళ్ళతో దాంతో చాలా హత్యా ప్రయత్నం చేసింది. ఒకటి షార్ప్ ఏదో ఒక వస్తువు అది, దాంతో మాత్రం ఇక్కడ కొడితే నాకు ఇక్కడ డ్యామేజ్ ఫేస్ డ్యామేజ్ అయింది. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి నేను రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వీరం అండ్ మూలరాజిరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి మీద వార్తలు రాస్తున్నా. దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి, వాళ్ళు వచ్చింది కూడా దాని గురించి, నన్ను అడిగింది కూడా దాని గురించి, అందుకే కొట్టింది వార్తలు రాస్తున్న కారణంగా. డౌట్ ఎవరి మీద? మూలరాజిరెడ్డి అండ్ వీరం, మహారాష్ట్రకు చెందిన వీరం. ఎమ్మెల్యే గారు ఇటువంటి చిల్లర పనులు చేయడానికి నేను అనుకుంటాను.